హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇంతకుముందు నేను చాలా వీడియోస్ పెట్టుండే, మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ నాన్ వెజ్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇంట్లో డైలీ రొటీన్ లాగ్స్ కూడా పెట్టాను అనమాట. సో మార్నింగ్ మంచి వద్దతో స్టార్ట్ చేసినా కదా, సో లాగ్ అయితే చూసేయండి. సో ఎర్లీ మార్నింగ్ లేగానే ఒక కప్పు కాఫీనో హాట్ వాటర్ తాగేసిన తర్వాత ఇంటి ముందు తూడ్చేస్తాను. అది ఆరేలోపు బాబు కావాల్సిన స్నాక్స్ అండ్ టిఫిన్ కూడా రెడీ చేసేస్తాను అనమాట. సో పెసరట్ వేసుకున్నాం, వాడి స్నాక్స్ కూడా రెడీ అయిపోయినాయి అనమాట. సో బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను. ఎందుకంటే సో వాడు లేచిన తర్వాత వాడిని లేపడం, స్నానాలు అవి ఉంటాయి కాబట్టి ముందే ప్రిపేర్ చేసి పెట్టేస్తాను అనమాట. ఇక్కడైతే ఇంటి ముందు ముగ్గేసాను. ఎంత బాగుంది కదా, చిన్ని ముగ్గు. మాకుందే ప్లేస్లో చిన్న ముగ్గు అయితే వేసుకుంటాను అనమాట, ఎవరికి ఇబ్బంది లేకుండా నడవడానికి కూడా. అండ్ మా వాడికి రెడీ అయిపోయింది. సో వాడికి పోయింది. ఇక్కడ ఏంటి అంటే పంచాయతీ మాది, వాళ్ళ నాన్న వస్తేనే వెళ్తా అన్నాడు. సర్లే అని ఇద్దరం వెళ్ళి సో దింపొచ్చామన్నమాట. మళ్ళీ తీసుకొచ్చేటప్పుడైతే నేనే వెళ్ళి తీసుకొస్తాను. అండ్ ఇక్కడైతే ఛాయ్ పెట్టుకున్నాం. సో వాళ్ళని దింపొచ్చిన తర్వాత టిఫిన్ అండ్ ఛాయ్ ఏదైనా ముట్టుకుంటాను అనమాట. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత మనకు ఖాళీ టైం ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా చేసుకుంటాం ఏదైనా సరే. అలా అని కూర్చోలేము, 12:30 కల్లా మళ్ళీ ఆడే ఉండాలన్నమాట మేము. సో నేను వెళ్తాను కాబట్టి ఛాయ్ అయితే తాగేసినాం. సో మధ్యాహ్నాన్ని లంచ్కి అయితే సో టమాటా పచ్చిమిర్చి చట్నీ చేస్తున్నాను. పండుమిరపకాయలు చాలా రోజులు తినాక అండ్ దొరికినాయి అనమాట. సో అందుకని తీసుకుని వచ్చేసాను. సో వెల్లుల్లి గురించి చెప్పాలంటే ఒక వెల్లుల్లి 10 రూపాయలు పెట్టి తీసుకొచ్చిన అనమాట. అంత రేటు ఉన్నాయి. సో ఒక 10 తీసుకుంటే 100 రూపాయలు అవుతాయేమో. సో సండే మార్కెట్ ఉంది, ఆ లాగ్ కూడా పెడతాను, అది కూడా చూసేయండి. అని ఇది వచ్చేసి ఇవాళ సండే రోజే వస్తుంది లాగ్, సండేదేమో మండే రోజు. అన్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడే రత్నదీప్కి వెళ్ళామన్నమాట. ఏంటంటే కొన్ని కావాల్సిన వస్తువుల కోసం వెళ్ళినాం. అండ్ ఇక్కడైతే ఇడ్లీ దోశ బియ్యం ఉంటుంది కదా, అది తెచ్చుకుండే అనమాట. ఇక్కడ మా వాడేమో బిల్ వేపిద్దామని కాదు, వాడు అక్కడ చాక్లెట్ కానీ వచ్చాయి. సో ఎన్ని చాక్లెట్స్ తీసుకున్నా డైలీ మిల్క్ కావాలి అని పెద్దది కావాలంటుండు. సర్లే అని చిన్నది తీసుకున్నాను, పెద్దది తీసుకున్నా. బిల్లు ఇచ్చేటప్పుడు అయితే అక్కడ పెట్టేసి చిన్నది తీసుకొచ్చాను అనమాట. అంటే అది తిని దగ్గు వచ్చేస్తుంది. మళ్ళీ స్కూల్కి కూడా బంక్ కొడదామని చూస్తున్నాను అనుకుంటా మావాడు. సో అన్నీ అయిపోయాయి. సో షాపింగ్ చేసేసినాం. ఇక్కడ నేను ఆయిల్ కోసం వెళ్ళాం, ఆయిల్ దొరకలేదు. సో వేరే దగ్గర తీసుకున్నాం అనమాట, మెడికల్ షాప్లో. కిన్నెర్ జాగా వాడికి చాలా ఫేవరెట్ అనమాట. సో టాయ్తో ఉంటే 50 రూపీస్, టాయ్ లేకుండా ఉంటే మనకు కావాల్సిన తినే కదా ఏదైతే ఏంటని. సో తీసుకోలేదు, అక్కడ పెట్టొచ్చామన్నమాట. మేము స్నాక్స్ నీ చూపించడంలో కొన్ని ఆడే పెట్టేసి వస్తారు. ఒక డైరీ మిల్క్ చిన్న అయితే 10 రూపీస్, అవి తీసుకొని వచ్చేస్తాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇడ్లీ బియ్యం, దోశ బియ్యం కోసం సో అని ఇంకా ఆయిల్ కోసం వెళ్ళాను అన్నాను కదా. సో బియ్యం తీసుకున్నాను. ఇంకా చిన్న ఒకటి చిప్స్ ఏదో తీసుకుండే అనమాట నేను ఆ రోజు. ఎంతో అవ్వలేదు బిల్లు, 107 అయిందనమాట. అంతే, ఎక్కువ ఏం తీసుకోలేదు మేము, ఎందుకంటే ఎక్కువ తీసుకోవడానికి ఏం లేదు. ఆ రోజే ఫ్లిప్కార్ట్లో ఈ లాగ్ అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను. ముందు చెప్పినట్టుగా నా వీడియోస్ అన్ని చూసి అప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.